నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. టిల్లు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా రిలీజ్ అవుతుందన్న నమ్మకం ఫుల్ గా లేదు. ఎందుకంటే రిలీజ్ కి 10 రోజుల ముందు వరకు షూటింగ్ చేస్తూనే ఉన్నారు. బెటర్మెంట్స్ కోసం ఇంకా ఫైనల్ టచెస్ ఇస్తూనే ఉన్నారు. ఇలాంటి సిచ్యుయేషన్స్ లో అసలు బొమ్మ పడుతుందా అని వర్రీ అవుతున్న ఫ్యాన్స్ కి ఒక్క సర్టిఫికెట్ తో రిలీజ్ మీద క్లారిటీ ఇచ్చేసింది టీమ్. సంవత్సరం నుంచి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న సిద్ధు సినిమా అసలు రిలీజ్ అవుతుందా లేదా అని మొన్నటి వరకు డౌట్ లోనే ఉన్నారు ఫ్యాన్స్. ఇప్పటికే చాలా సార్లు రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. డేట్ అయితే ఇస్తున్నారు కానీ చెప్పిన డేట్ కి మాత్రం రిలీజ్ ఉండడం లేదని ఫ్యాన్స్ మరోవైపు కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు కంప్లైంట్స్, డౌట్స్ ఏం లేకుండా సెన్సార్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి రెడీ అయింది టిల్లు స్క్వేర్. ప్రస్తుతం రిలీజ్ అవుతున్న సినిమాల్లో స్టార్ హీరోలను మించి జనాలు ఎగ్జైట్ అవుతున్న సినిమా టిల్లు స్క్వేర్. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన టిల్లు స్క్వేర్ ఈ నెల 29న గ్రాండ్ గా థియేటర్లలోకొస్తోంది. ఈ డేట్ కి రిలీజ్ ని కన్ఫర్మ్ చేస్తూ U/A సర్టిఫికేట్ తో సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది సినిమా. ట్రైలర్ లో మరీ అడల్ట్ కంటెంట్ ఉన్నట్టు కనిపించడంతో ఏ సర్టిఫికేట్ వస్తుందేమో అనుకున్న టీమ్ కి U/A రావడంతో ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సితార, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా తెరకెక్కుతున్న టిల్లు స్క్వేర్ పెద్దగా ప్రమోషన్లు చేయకపోయినా ఆల్రెడీ సినిమా మీద కావాల్సినంత బజ్ ఉంది. మొన్న మధ్య జరిగిన సాంగ్ ఈవెంట్ తో కావాల్సినంత హైప్ క్రియేట్ అయింది. ఒక సినిమాకి అంతకు మించి ఇంకేం కావాలి? అందుకే ఫుల్ కాన్ఫిడెన్స్ తో రిలీజ్ డేట్ కి రెడీ అవుతోంది టిల్లు టీమ్. హీరోయిన్ మారినా గ్లామర్ షో ఏమాత్రం తగ్గదని, స్టోరీ మారినా టిల్లు స్టైల్, స్పాంటేనిటీ, కౌంటర్లు, పంచులు మారవు అని ఇప్పటికే సినిమా గురించి హింట్ ఇచ్చేసిన మేకర్స్ మరో 5 రోజుల్లో థియేటర్లలోకొచ్చే ఈ సినిమా రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఓసారి పోస్ట్ పోన్ అయింది. 3 నెలలు లేట్ గా థియేటర్స్ కొస్తామంటూ చెప్పిన డబుల్ స్మార్ట్ ఇప్పుడు కూడా ఆ డేట్ కొచ్చే ఛాన్స్ లేదా? ఎప్పుడూ సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేసి ఎక్కువ టైం తీసుకోకుండా సినిమాలు రిలీజ్ చేసే పూరి జగన్ డబుల్ స్మార్ట్ కి ఎందుకంత టైం తీసుకుంటున్నాడు? ఎప్పుడో 80% షూటింగ్ అయిపోయిన సినిమా ఇంకా ఎందుకు లేట్ అవుతోంది? ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. మ్యూజిక్ ఒకటే బ్యాలెన్స్ అన్నారు. 80% షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా పాటలు, బ్యాలెన్స్ షూటింగ్ చేస్తే అంతా అయిపోతుంది అన్నారు. కానీ అసలు షూటింగే జరగడం లేదు. అవ్వాల్సిన 20% ఎప్పుడవుతుందో తెలియదు. అందుకే డబుల్ స్మార్ట్ మరోసారి పోస్ట్ పోన్ అవుతోందంటూ టాక్ స్పీడ్ అందుకుంది. ఎప్పుడూ సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేసే పూరి జగన్ ఈసారి మాత్రం ఇన్ టైంలో సినిమా కంప్లీట్ చేయలేకపోయారు. సరిగ్గా ఈ టైంకి రిలీజ్ అవ్వాల్సిన డబుల్ స్మార్ట్ జూన్ కి పోస్ట్ పోన్ చేసింది టీం. అయితే ఇప్పుడు జూన్ కి కూడా సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితి లేదని తెలుస్తోంది. కొన్నాళ్లుగా షూటింగ్ ఆపేసిన టీం మళ్లీ ఏప్రిల్లో షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు కొన్ని సీన్స్ ని రీషూట్ చేయడంతో సినిమా ఇంకా డిలే అవుతుందన్న మాట వినిపిస్తోంది. 6 నెలలకు మించి ఏ సినిమాకి టైం తీసుకొని పూరి డబుల్ స్మార్ట్ కి మాత్రం చాలా టైం తీసుకుంటున్నారు. పోయిన సంవత్సరం సమ్మర్లో షూటింగ్ మొదలుపెట్టిన డబుల్ స్మార్ట్ ఇంకా షూటింగ్ కంప్లీట్ చేయడానికి ఆపసోపాలు పడుతోంది. ఈ స్మార్ట్ శంకర్ కి మించి తెరకెక్కుతున్న డబుల్ స్మార్ట్ లో విలన్ గా సంజయ్ దత్ నటిస్తున్నారు. ఆల్రెడీ లైగర్ తో భారీ నష్టాలతో దెబ్బతిన్న పూరి ఈసారి ఆ ఛాన్స్ తీసుకోకుండా కంటెంట్ వైజ్ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా కరెక్షన్స్ చేస్తూ లేట్ అయినా పర్లేదని సినిమా చేస్తున్నారు. మరోవైపు రామ్ కూడా స్కందతో పెద్ద ఫ్లాపే ఫేస్ చేశారు. అందుకే ఇద్దరూ రిస్క్ తీసుకోకుండా రీషూట్స్ చేసైనా సరే ఆడియన్స్ కి నచ్చేలా సినిమా చేయాలని ట్రై చేస్తున్నారు. దాంతో మరి జూన్ కి సినిమా రిలీజ్ అవుతుందో ఇంకా లేట్ అవుతుందో అన్నది వెయిట్ చేసి చూడాల్సిందే. కలిసొచ్చిన కాంబినేషన్స్ మళ్లీ రిపీట్ అవుతున్నాయి. అచ్చొచ్చిన డైరెక్టర్లతో హీరోలు మళ్లీ సినిమాలు చేయాలని ఆశపడుతున్నారు. అప్పుడెప్పుడో కలిసి సినిమాలు చేసిన ఆ హీరో, డైరెక్టర్ మళ్లీ ఇన్నాళ్లకు ఆ కాంబినేషన్స్ ని సెట్ చేసుకుంటున్నారు. ఇష్క్, జిల్, కార్తికేయ కాంబినేషన్స్ మళ్లీ సెట్స్ మీదకెళ్లబోతున్నాయి. టాలీవుడ్ లో రిపీట్ కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. ఇష్క్ తో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తెరకెక్కించిన నితిన్, విక్రమ్ కుమార్ మరోసారి కలిసి సినిమా చేయబోతున్నారు. 10 ఏళ్ల క్రితం ఈ కాంబినేషన్ లో వచ్చిన ఇష్క్ పెద్ద హిట్ అయింది. మళ్లీ ఇన్నాళ్లకి విక్రమ్, నితిన్ కాంబినేషన్ లో మరో క్రేజీ కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కించబోతున్నారు. మార్చి 30న నితిన్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా అనౌన్స్మెంట్ రాబోతోందని తెలుస్తోంది. నితిన్ ప్రస్తుతం తమ్ముడు, రాబిన్ హుడ్ సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాలు ఓ కొలిక్కి వచ్చాక విక్రమ్ తో సినిమా స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. డైరెక్టర్ రాధాకృష్ణ అంటే ప్రభాస్ తో చేసిన రాధేశ్యామ్ గుర్తొస్తుంది. కానీ అంతకుముందు గోపీచంద్ తో చేసిన జిల్ మూవీ పెద్దగా గుర్తుకురాదు ఫ్యాన్స్ కి. వరుస ఫ్లాపుల్లో ఉన్న గోపీచంద్ కి జిల్ మూవీతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ.
2015లో గోపీచంద్తో చేసిన జిల్ సినిమా మంచి సక్సెస్ అవడంతోనే ప్రభాస్ సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నారు రాధాకృష్ణ. రాధేశ్యామ్ రిజల్ట్ తర్వాత 2 ఏళ్ల నుంచి పెద్దగా ఎక్కడా కనిపించలేదు ఈ డైరెక్టర్. అయితే గ్యాప్ తీసుకుని మళ్లీ గోపీచంద్తోనే సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది. గోపీచంద్ ప్రస్తుతం శ్రీను వైట్లతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రాధాకృష్ణ మూవీ సెట్స్ మీదకెళ్లబోతోంది. రిపీట్ కాంబినేషన్స్ లో మరోసారి సినిమా చేస్తున్నది నిఖిల్, చందు మొండేటి. 10 ఏళ్ల క్రితం కార్తికేయతో సక్సెస్ అందుకున్న ఈ కాంబినేషన్ కార్తికేయ 2తో పాన్ ఇండియా సక్సెస్ కొట్టారు. ఇప్పుడు కార్తికేయ 3 కూడా తెరకెక్కబోతోందని లేటెస్ట్ గా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నిఖిల్. చందు మొండేటి ప్రస్తుతం తండేల్ సినిమాతో, నిఖిల్ ప్రస్తుతం స్వయంభూ సినిమాతో బిజీగా ఉన్నారు. అసలు సిసలు పాన్ ఇండియా యాక్టర్ కి కేర్ ఆఫ్ అడ్రస్ పృథ్వీరాజ్ సుకుమారన్. పాన్ ఇండియా యాక్టర్స్ అంటే పాన్ ఇండియా సినిమాల్లో నటించడం కాదు, పాన్ ఇండియా లాంగ్వేజెస్ లో నటించి ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా మల్టిపుల్ రోల్స్ చేస్తూ మల్టీ లాంగ్వేజెస్ లో నటిస్తున్న పృథ్వీరాజ్ లేటెస్ట్ గా మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ తో రాబోతున్నాడు. మొన్నటి వరకు తెలుగు వాళ్లకి పరిచయం లేకపోయినా సలార్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి తెగ నచ్చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్. బేసిక్ గా మలయాళ యాక్టర్ అయినా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా సౌత్ లాంగ్వేజెస్ తో పాటు బాలీవుడ్ లో కూడా సాలిడ్ స్టార్ మూవీతో అక్కడ కూడా తన హవా నడిపిస్తూ ప్రజెంట్ హ్యాపెనింగ్ స్టార్ అయిపోయారు పృథ్వీరాజ్. పృథ్వీరాజ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ లో యాక్ట్ చేయడమే కాదు, మల్టిపుల్ రోల్స్ కూడా చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. సలార్లో ఫ్రెండ్ గా, విలన్ గా అందరినీ ఆకట్టుకున్న పృథ్వీరాజ్ ప్రస్తుతం గోట్ లైఫ్ మూవీతో తనలోని కొత్త వేరియేషన్ చూపించబోతున్నారు. 5 ఏళ్ల నుంచి ఈ సినిమాతో ట్రావెల్ చేస్తున్న పృథ్వీరాజ్ ఈ సినిమా కోసం 30 కేజీల బరువు తగ్గి తన కమిట్మెంట్ ప్రూవ్ చేసుకున్నారు. తెలుగులో ఆడు జీవితంగా రిలీజ్ కాబోతున్న ఈ సర్వైవల్ అడ్వెంచర్ మూవీ మార్చి 28న రిలీజ్ కాబోతోంది. పృథ్వీరాజ్ యాక్టింగ్ తో పాటు టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ గా, పొటెన్షియల్ డైరెక్టర్ గా పేరుంది. అంతకుముందు చేసిన లూసిఫర్, బ్రో డాడీ లాంటి సినిమాల్లో నటిస్తూ డైరెక్ట్ చేశారు పృథ్వీరాజ్. ఇప్పుడు ఎంపురన్ 2 కూడా తెరకెక్కిస్తున్నారు. ఓటీటీతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైన పృథ్వీరాజ్ డిఫరెంట్ స్టోరీస్ తో తెలుగు వాళ్లనే కాదు ఇండియా మొత్తం ఇంప్రెస్ చేస్తున్నారు. అందుకే బాలీవుడ్ నుంచి కూడా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లీడ్ రోల్స్ లో బడే మియా చోటే మియాలో విలన్ రోల్ చేస్తున్నారు పృథ్వీరాజ్. విలన్, హీరో, డైరెక్టర్ ఇలా మల్టిపుల్ రోల్స్ చేస్తూ సౌత్ లో హ్యాపెనింగ్ యాక్టర్ అయిపోయారు పృథ్వీరాజ్. వైరల్ అవుతున్న భగత్ బ్లేజ్. వెకేషన్ కి వెళ్లిన మహేష్ బాబు సాలిడ్ యాక్షన్ పోస్టర్ ని రిలీజ్ చేసిన నాని, సక్సెస్ సెలబ్రేట్ చేసుకుంటున్న ఓం భీమ్ బుష్, డైరెక్షన్ చేస్తానంటున్న సాయి పల్లవి. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన భగత్ బ్లేజ్ 70 లక్షల వ్యూస్ క్రాస్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్ బాబు వెకేషన్ కెళ్లారు. గుంటూరు కారం సినిమా తర్వాత యాడ్ షూట్స్, లుక్ టెస్టులతో బిజీగా ఉన్న మహేష్ రాజమౌళి సినిమా స్టార్ట్ అవడానికి టైం ఉండడంతో వెకేషన్ కి వెళ్లారు. దీనికి సంబంధించి నమ్రత పిక్స్ పోస్ట్ చేశారు. టైటిల్ కి యాప్ట్ అయ్యేలా ప్రతి శనివారం అప్డేట్ ఇస్తున్న నాని ఈ శనివారం కూడా తన అప్కమింగ్ మూవీ సరిపోదా శనివారం నుంచి పవర్ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అంతేకాదు ఫియరీ బ్రీతింగ్ సీక్వెన్స్ చేస్తున్నామంటూ అప్డేట్ ఇచ్చారు. సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి డైరెక్షన్ చేస్తానంటోంది. డైరెక్షన్ చేయాలన్న ఆలోచన ఉందని, అందుకు తగ్గట్టే కథ రాసుకుంటున్నట్లు చెప్తోంది. సాయి పల్లవి ప్రస్తుతం నాగచైతన్యతో తండేల్ మూవీ షూట్ లో బిజీగా ఉంది. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్స్ లో ఈ శుక్రవారం థియేటర్లోకి వచ్చిన ఓం భీమ్ బుష్ మూవీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న సందర్భంగా సక్సెస్ ని మీడియాతో షేర్ చేసుకుంది టీం. మహివి రాఘవ డైరెక్షన్ లో హిలీరియస్ కామెడీతో వచ్చిన సేవ్ ద టైగర్స్ సెకండ్ సీజన్ కూడా సూపర్ హిట్ అవడంతో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు రాఘవ. సో వ్యూయర్స్ చూశారు కదా, ఇది వాల్టి 10 Max. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.